సెకండ్ ట్రైలర్ చాలా బాగుంది ఫస్ట్ ట్రైలర్ కంటే. వెరీ సెకండ్ రాంగ్. ట్రైలర్ సెకండ్ ఎప్పుడు ట్రైలర్ వచ్చింది? వెరీ బోరింగ్. వెరీ బోరింగ్ నేను సెకండ్ ట్రైలర్. నాకు సెకండ్ ట్రైలర్ మెయిన్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద మూవీ. Main theme of the movie everybody knows, but trailer is not up to mark. Music is not at all up to mark. So Kiravani should be there. మ్యూజిక్ తో జై అని లేపాలి, వాడు పడుకోబెట్టేలా ఉన్నాడు థియేటర్ లో. బిలీవ్ ఇన్ సనా మ్యాన్. ఎవరు మూవీ దీనికి ఎవరు మ్యూజిక్ డైరెక్టర్? సంతోష్ నారాయణ్. బిలీవ్ ఇన్ సనా మ్యాన్, హీల్ డెఫినెట్లీ గివ్ గుడ్ మ్యూజిక్ ఇన్ మూవీ. దేశం వాడు కనిపిస్తుందా? సంతోష్ నారాయణ, మహాన్, నానిది దసరా చాలా వచ్చినాయి. అన్ని తగ్గిపోయినాయి. కాల సమయం వచ్చింది. భగవంతుడి కల్పన సమస్త లోగో చేంజ్ చేసింది కదా వైజయంతి మూవీ. మీ కడుపులో భగవంతుడే ఉన్నాడు. అదే లోగో. ఆ కాల్ ఎవరిది? రెడ్డి మనీ రేపటి కోసం. చంపితే పాస్ చేయవా? యాక్చువల్గా ఇదేంటంటే నాగి ఏం చెప్పాడంటే, ఒక ఇంటర్వ్యూలో 3 cities ఉంటాయి. ఒకటి శంబాల, ఒకటి కాశీ, ఒకటి నెక్స్ట్ కాంప్లెక్స్ ఒకటి. కాంప్లెక్స్ ఇస్ అల్టిమేట్ అనమాట, లైక్ హెవెన్ లాంటిది. శంబాల్ అనేది ఈ రెఫ్యూజీస్ వీళ్ళందరూ ఉంటారు కదా, రెఫ్యూజీస్ వీళ్ళందరూ అగైనెస్ట్ రివోల్ట్స్ ఉంటాయి, అది ఉండే శంబాల. నెక్స్ట్ కాశీ అనేది ఫస్ట్ అండ్ సిటీ ఇన్ ద వరల్డ్, లాస్ట్ మిగిలే సిటీ అదే మెన్షన్ చేస్తారు. ఇప్పుడు దీపికా పదుకునే ఏదైతే ఉందో, అతన్ని ఎప్పుడైతే అశ్వత్థామ ఫైండ్ అవుట్ చేస్తాడో దీపిక కడుపులో ఉండేది కల్కి అని, సో అతను శంబాలకు తీసుకొస్తాడు. ఆ తీసుకొచ్చిన వెంటనే అక్కడ మనకు ఒక షాట్ లో వర్షం పడుతుంది, చూసావా? ఫస్ట్ టైం వాళ్ళకు కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఫస్ట్ టైం వర్షం పడ్డం. అక్కడ ఒకటి వస్తుంది చూడు, డ్రాప్ ఇనిషియల్ గా డ్రాప్ పడుతుంది. ఇది కాదు దాని తర్వాత షాట్ లో వాళ్ళ అమ్మని కాలు పెట్టుకుని కిందకి దింపినప్పుడు దీపిక పదుకొని అశ్వత్థామ, తర్వాత వర్షం పడుతుంది అక్కడ. సో వాళ్ళు ఎక్స్పెక్టెడ్, సో ఇక్కడ పుట్టే బిడ్డ ఎవరైతే ఉన్నారో కల్కినే, సో మనం జీవితం మారబోతుందండి ఫర్ ద ఫ్యూచర్ అన్నట్టు స్టార్ట్ అవుద్ది. చూద్దాం రేపటి కోసం. ఈరోజు చంపితే రేపేలా ఉంటుంది? నేను కాపాడుతా. ఒక పెద్ద బౌంటీ, 1 shot కాంప్లెక్స్కి వెళ్ళిపోతా. సరే ఇంకా చాలు. వీళ్ళిద్దరు ఎందుకు ఫైట్ చేసుకుంటున్నారు? ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. అన్ఎక్స్పెక్టెడ్ కమల్ హాసన్ వాయిస్ కోసం అనే తీసుకున్నారేమో. వన్ ఫేస్ అంతా విఎఫ్ఎక్స్ కదా అంతా. That's not VFX man, makeup man, not VFX. aesthetics అంటే నీకు మాక్సిమం ఇప్పుడు మనకు వారణాసి సెట్స్ ఏదైతే ఉందో మాక్సిమం వాళ్ళన్ని సెట్స్ అన్ని వేసినోటి, నాట్ విఎఫ్ఎక్స్ అంటే. ఎందుకంటే మాక్సిమం సెట్లని వాళ్ళు ఫిజికల్ గా వేసినోటి, విఎఫ్ఎక్స్ నుంచి అంత ఎక్కువ నిల్చుండడం విఎఫ్ఎక్స్ కాదు మరి. కమల్ హాసన్ గారు ఇట్లా దేవం ఇట్లా పెట్టి నిల్చున్నాడు కదా, అది ఇప్పుడు ఆది పురుష్ లాగా మొత్తం గ్రీన్ మ్యాట్ వేస్ట్ చేస్తే నీకు ఆ డిఫరెన్స్ కనపడుతుంది. ఇప్పుడు మాక్సిమం 80 to 90% మొత్తం సెట్స్ వేసాం అనుకో, 20% విఎఫ్ఎక్స్ వల్ల నీకు నీకు మొత్తం విఎఫ్ఎక్స్ అనిపించదు, రియాలిటీ లా ఉంటది అనమాట. మన దగ్గర అంత హై బడ్జెట్ విఎఫ్ఎక్స్ అంటే మాక్సిమం అన్ని ఇప్పుడు సెట్స్ కి వెళ్తున్నారు. దట్ ఇస్ ద రీజన్ నాగి ఈస్ బిల్డింగ్ ఎవ్రీథింగ్ ఫిజికల్ గానే బిల్డ్ చేశాడు. ఇది ప్రైమ్ లో బుజ్జి అండ్ నిఖిల్, ప్రైమ్ లో బుజ్జి అండ్ బైరవాన్ని చూసా నిన్న రాత్రి, చూసా ఇంట్రడక్షన్ లాగా, అది క్రేజీ ఉంది. నువ్వు నిన్న చూసారా? ఎప్పుడు నాకు తెలియదు అది, నిన్న నేను చూసాను. చూడని కూడా చూడలే. ఇంట్రడక్షన్ అంటే మనకి సింపుల్. ఆ కాల్ ఎవరిది? కమల్ హాసనా?
ప్లాంట్ తొక్కేస్తున్నాడుగా. అది విలన్. కమలాసన్ కాళ్ళు లేవు, సమ్ అదర్ విలన్. కాళ్ళు లేవు. చూడు దాంట్లో అమ్మాయి ఎవరు? తను ఎవరో ర్యాండమ్ డోన్. మరచితివేమో మాటని ఇది కాదా కలికాలం ఇక చాలి వెను శాపం పెరిగేనా మహాపాపం సరిపోదా నరమేధం మాధవా. ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు, ఇది కూడా ఓడిపోను. ఏరా మీ అన్నకి ఇంక డైలాగ్ లేవారా? ఇంతవరకు ఒక ఫైట్ కూడా ఓడిపోలేడు, రికార్డ్ చూసుకో, ఇది కూడా ఓడిపోను. బుజ్జి పొద్దు పొద్దున ఫైట్ అయింది బుజ్జి, కాంప్లెక్స్ కి వెళ్ళిపోతా, ఇవేరా రే. ఇంతే ఇవి డైలాగ్ మీ వాడికి. డార్లింగ్ కి డైలాగ్ ఇచ్చినా కూడా డైరెక్టర్ డార్లింగ్ ఎందుకు డార్లింగ్ నాకు ఇన్ని డైలాగులు, మిగతా వాళ్ళకి డైలాగ్ సలార్. అందుకే సలార్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యే ఇవి తప్ప ఏమన్నా ఉన్నాయా? ఎక్కువ రివీల్ చేయలేదు అనుకుంటా. బేసికలీ ఎక్కువ రివీల్ చేయదలుచుకోలేదు నాకు. ఇంతో కొన్ని దీంట్లోనే కనీసం మహాభారత్ కొన్ని వార్ సీన్స్ పెట్టాడు కానీ ఎక్కువ రివీల్ బిల్ చేసారా? అశ్వత్థామ రియల్ హైట్ ని వాళ్ళు స్టాచ్యూగా బిల్డ్ చేశారు అనమాట, కొన్ని కొన్ని షార్ట్స్ యూజ్ చేయడానికి. ఒకప్పుడు చాలా హైట్ ఉండేటోళ్ళు కదా, 9 feet దాకా ఉండేటోళ్ళు కదా అప్పట్లో. అది 9 feet అరా? అది ఇంకా ఎక్కువ. ఎంతరా? అది ఇంకా ఎక్కువ, 10-12 feet ఉంటాయి. 5 feet ఉంటది ఆ అమ్మాయికి. అమ్మాయి 3 సార్లు పెట్టు, చూద్దాం. 15 feet మినిమం ఉంటుంది. 3 సార్లు అకార్డింగ్ టు ది ఇమేజ్ అంటే 15 feet ఉంటారు. 15 feet అంటే ఒక్క ఫీట్ అంటే 30 centimeters. 15 3 అంటే 450 centimeters. ఓకే రా, ఫీట్స్ లో కన్వర్షన్ అవసరం లేదు, ఫీట్స్ నువ్వు వెళ్ళి గేట్ ఏదైనా ఇంకోటి ఏంటంటే ఇంతవరకు రివీల్ చేయండి ఏంటంటే, ఇప్పుడు కల్కి అందరూ ఏమనుకుంటున్నారని దీపిక పడుకున్న పుట్టబోయే బుడ్డ కల్కి అనుకుంటున్నారు బేసికలీ అని క్లియర్ గా కూడా ట్రైలర్ లో కూడా చూపించారు అశ్వత్థామ కాబట్టి. కల్కి ట్రైలర్ మొన్న సెన్సార్ సర్టిఫికేట్ లో ఏదో రాశారట కదా, దట్ కల్కి ఇట్ ఈస్ ట్రెండింగ్. వాళ్ళేం రాసింటారు, వీళ్ళే వెబ్సైట్ వాళ్ళు రాసుకుని ఉంటారు. ఆ బిడ్డ ఆత్మ అమితాబ్ బచ్చన్ తీసి వీడికి ఇస్తాడు, వీళ్ళలో పెడతాడు, అది వాడే కలిపి. చెప్పు నువ్వు చెప్పు కరెక్టే రా, అది తీస్తాడు సోల్ తీస్తాడు. ఆ సోల్ స్టోరీ తెలుసా? ఆ సోల్ అనేది బిడ్డ నుంచి తీసేది కాదు యాక్చువల్ గా. ఆ సోల్ ఎందుకు ఇస్తాడు? ఆ సోల్ అతను పుట్టినప్పుడే అశ్వత్థామ నాన్న పేరు ఏం పేరు? ద్రోణాచార్యుడు కదా. ఇప్పుడు బాలకృష్ణ ఒక మేమ్ వచ్చింది, అందరినీ పేర్లు కనెక్ట్ చేస్తూ చెప్తాడు, అది చూసారా? అలా చెప్పాలి నువ్వు. ఇప్పుడు అశ్వత్థామ నాన్నగారు ఎవరు? ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు ఎవరికి ట్రైనింగ్ ఇచ్చాడు? కౌరవులకి, పాండవులకి. అర్జునుడికి ఏ పక్షిని కొట్టాడు, ఎక్కడ కొట్టాడు చెప్పు, ఇలా కనెక్ట్ చేయి. అతనికి ఆ స్టోన్ అప్పట్లోనే ఇస్తాడు. ఎందుకు? అశ్వత్థాముడికి, ఎందుకంటే ఏజ్ అవ్వకూడదు, ఎప్పుడు యంగానే ఉండాలని చెప్పేసి ఇస్తాడు అనమాట. ఇది అందుకే కదా ఈ మహాభారత వెబ్ సిరీస్ ఉంటది చూసా, అదే సీరియల్ ఉంటది కదా, అందులో అంటే ఓవరాల్ జనరల్ స్టోరీ ఏంటంటే అశ్వత్థామ వాళ్ళ పిల్లని కలియుగం స్టార్టింగ్ కి అభిమన్యుడికి పుట్టబోయే పిల్లని అశ్వత్థామ గారు ఈ బ్రహ్మాస్త్రం యూజ్ చేసేసి నెక్స్ట్ జనరేషన్ ని నాశనం చేస్తుంది అనమాట. అప్పుడు కృష్ణుడికి ఫుల్ కోపం వచ్చేసి, అశ్వత్థామని నువ్వు లైఫ్ లో ఈ ప్రపంచం అంతమైనంత వరకు నువ్వు బతికే ఉండాలి, బట్ క్రూరంగా ఉండాలి అని చెప్పి వాడికి అలా శాపం పెట్టేసి వాడికి ఇంకప్పటి నుంచి సో వీడు నాగి మంచి కనెక్ట్ చేశాడు. అంటే వాడికి విముక్తి కలగాలంటే నెక్స్ట్ ఈ కలియుగ ఎండింగ్ లో ఒకరిని కాపాడుకునేది ఆ కనెక్షన్ అనేది. ఎందుకంటే అది కలియుగంలో అతను బతుకున్న తర్వాత ఏం జరుగుతుంది స్టోరీ ఎవరికి తెలియదు. జస్ట్ ఇలా ఉండొచ్చు, ఇలా జరగచ్చు అని చెప్పి అందరూ ప్రాస్పెక్ట్స్ అని చెప్పడం అంతే, ఇలా జరగచ్చు అని. సో దాని స్టోరీని మంచిగా నాగి కనెక్ట్ చేసుకున్నాడు బేసికలీ. ఇలా అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మంచి స్టోరీ టెల్లర్ బా, ఐ బిలీవ్. బిలీవ్ అంట. కొన్ని
ప్రీ మూవీ వీడియోస్ పంపరెడ్డి అని మార్వెల్ మూవీకి వెళ్ళి చూసేసి వస్తాంగా మనం. అలా అలా అలానే కొన్ని ఉంది. videos దీని మహాభారతం నేర్చుకుంటాం కొంచెం. ఎలాగో వైజయంతి మూవీస్ కూడా ప్రమోషన్స్ ఇవ్వట్లే కాబట్టి మనం ఇద్దాం. డబ్బులు ఉన్న ప్రమోషన్స్ ధర పైసలు ఎక్కడి నుంచి రావాలి? నువ్వు చెప్పేది Already అలానే ఉంది. వచ్చేసింది కదా. Break 600 crores పెట్టినట్టుగా 10 కోట్లు పెట్టలేకున్నాడు ప్రమోషన్స్ కి. అదే కదా. అయిపోయినాయి డబ్బులు. ఆల్రెడీ అసలు బ్రేక్ ఈవెన్. కాదు, తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు చూడు, అది అసలు దరిద్రం అంటే. తెలుగులో ప్రభాస్ నీకు తెలుగులో ప్రభాస్ ఏయ్ బుజ్జి వచ్చిందిగా, చేశారుగా ట్రైనింగ్ అయిపోయింది అంతే. కాదు ఏమనంటే అన్న ప్రమోషన్స్ అడిగి ఏమనంటే ఆ కార్ వచ్చిందిగా చూసుకుంటదిలే. ఇది చూడు, ఇది రానా అండ్ రాజమౌళి, రే మనోడు అసలే ఇంట్రోవర్ట్ రా పాపం, మొహమాటం రా వాడికి, మనమే దగ్గర ప్రమోషనల్ ఈవెంట్లు ఇంటర్వ్యూ. అవును, అన్నిట్లో అదే రానా జరిగింది. ఉన్నాడు అసలు. ఇప్పుడు సలార్ టైంలో కూడా రాజమౌళి చేసిన ఇంటర్వ్యూ హైలైట్ అయింది. సలార్ ప్రమోషన్స్ అదొకటే హైలైట్ అయింది, ఇంకేం చేయలేదు వాళ్ళు. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలే కదా సలార్ కి. అరే రాజమౌళి ప్రీవియస్ గారి కానీ మంచి అమ్మాయిని పెట్టుకుంటే అయిపోయా. రానగాడు ఎందుకు? అమ్మాయిని పెట్టుకున్నా దాన్ని అమ్మాయి బాగుంటే అమ్మాయి బాగుందని ఈజీ ప్రమోషన్స్ అయిపోతుంది మూవీకి. రానా ఏ ఊరు గారిని పంచాయతీ పెట్టుకొని రావు. ఓకే రా, ఆడ ప్రభాస్ కన్నప్పకి చేస్తున్నారులే, కన్నప్పకి అలానే చేస్తున్నారు. కన్నప్పకి అలానే చేద్దాం. నువ్వు చెప్పినట్టు వీల్ డూ ఇట్ దిస్ కన్నప్ప. శివయ్య ఆయన ప్రభాస్ కి ప్రమోషన్ అవసరం లేదు. బట్ నీకు ఐ మీన్ ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ టు హిందీ ఆడియన్స్ ని పుల్ చేయాలంటే ఎవరినో ఒకరిని పెట్టి అలా అందరిని ఐ క్యాచ్ చేస్తే ఇట్ విల్ ఈజీలీ గెట్ ఇన్ టు ఎవ్రీ వన్స్ మైండ్. అంత అరే లేదు. వీళ్ళందరూ కపిల్ శర్మ షోకి ఎన్ని షోలకి వెళ్ళారా రాజమౌళి వాళ్ళు, RRR అప్పుడు. వీళ్ళు వెళ్ళాలి అట్లా. రాజమౌళి ప్రమోషన్స్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడు బేసికలీ, వాడు ఎంత పెట్టా కూడా. అరే ఇది నెక్స్ట్ లెవెల్, అది నెక్స్ట్. నెక్స్ట్ ఇది మాలోకనే షార్ట్ ఉంది ట్రైలర్ లో. ఇది అయిపోయి इसके गर्भ पर अश्वत्थामा ने ब्रह्मास्त्र से प्रहार किया है पंचाली। हमारा भविष्य नष्ट हो गया। నువ్విప్పుడు కనపోయేది మామూలు ప్రాణం కాదమ్మా. అలాంటిది మీ కడుపులో భగవంతుడే ఉన్నాడు, నేను కాపాడుతా. అలా ఇది ఇందాక చెప్పాను కదా. కల్కి కంటెక్స్ట్ మొత్తం జస్ట్ దాంట్లో అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని సో మన నాకు డౌట్, బ్రహ్మాస్త్రాన్ని వేసి ఇప్పుడు హీరో గాడు దీపికా పదుకొనే పుట్టబోయే బిడ్డ కోసం వస్తాడా? వస్తాడు. కాదు బౌంటీ హంటర్. బౌంటీ హంటర్. ఫస్ట్ నుంచి స్టార్ట్ అంటే చేయి. ఫస్ట్ ఆమె ఎవరు? సుభద్ర. దీపికా పదుకొనేకి పుట్టబోయే బిడ్డ ఒక కోసం నిమిషం వస్తాడా? వెయిట్ స్టార్టింగ్ అంత ప్రీవియస్ మహాభారతం ఏం జరుగుద్దంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కనపడతా ఆ షార్ట్ లో కనపడ ఆమె ఉత్తర ఎవరంటే అభిమన్యుడు భార్య. అభిమన్యుడు ఎవరు? అర్జునుడు కొడుకు కదా. ఈ అర్జునుడికి అశ్వత్థాముడు అప్పుడు అశ్వత్థామ కుంజరహ అతహ అంది ఒక చెప్పేసి ద్రోణాచార్యుడిని కొద్దిగా ట్రిక్ చేసి చంపేస్తారు కదా. అదే అశ్వత్థామ కుంజరహ అని చెప్తాడు కదా. అప్పుడు అలా ట్రిక్ చేసి ఆయన కొద్దిగా డిస్ట్రాక్ట్ చేసి చంపేస్తారు కదా. సో అందుకని అశ్వత్థాముడు ఏం చేస్తాడంటే కోపంతో వీళ్ళ ఉత్తరం వాళ్ళ దాంట్లో మిగిలిన ఏకైక ఆమె గర్భవతిలో ఉండేది వాళ్ళ ఫ్యామిలీలో ఉండేది ఉత్తరాన్ని అభిమన్యుడు భార్యనే. సో వాళ్ళ ఫ్యామిలీ ట్రీని డిస్ట్రాయ్ చేసేద్దామని ఆమె కడుపులో బ్రహ్మాస్త్రం వదులుతారు ఆ బిడ్డని చంపేద్దామని చెప్పి. ఇందాక మా మెన్షన్ చేస్తారు ఉత్తరాన్ని. బ్రహ్మాస్త్రం వదిలినప్పుడు ఆమె పడిపోతుంది. శ్రీకృష్ణుడు కోపం వస్తుంది. इसके गर्भ पर अश्वत्थामा ने ब्रह्मास्त्र से प्रहार किया है पंचाली। వస్తే నెక్స్ట్ ఏం చేస్తాడు శ్రీకృష్ణుడు? శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే ఇలా చేసిన దానికి అశ్వత్థాముడికి శాపం ఇస్తాడనమాట. నువ్వు ఇలాగే బాడీ నుంచి బ్లడ్ వస్తుంది, ఇలాగే బతుకుంటావు, కలియుగం వరకు ఇలానే బతుకుంటావు అని చెప్పేసి శాపం ఇస్తాడనమాట. అందుకని వాడు అతను అందరు జాంబీ రక్తం కారుతుండేది జాంబీస్ లో శాపం ఇస్తాడనమాట. మనకు ఇది ప్రీవియస్ జరిగింది. మనకి ట్రైలర్ మనకు మూవీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ డైరెక్ట్ వాడు నీళ్ళు ఎప్పుడైతే అంతమిస్తాయో అప్పుడు వాడు డిసైడ్ చేస్తాడు ఇది ఎండ్ ఆఫ్ ద కలియుగ అని రియలైజ్ అయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే అక్కడ మొత్తం డెస్ట్రాయ్ అయిపోయింటది. దాని పర్పస్ ఏమని అర్థమవుతుంది, దీపికా పడుకునే చూసి సో అక్కడ పుట్టబోయే కొడుకు ఎవరైతే ఉన్నారో అతను కల్కి అని చెప్పేసి ఇతని నేను కాపాడాలి అన్నట్టు. సో సైకిల్ గర్భంలో ఉన్న బిడ్డని చంపేసిన తర్వాత అదే గర్భంలో ఉన్న బిడ్డని కాపాడదాం అనేది సైకిల్ అనే ఫామ్.
ఆ విధంగా స్టార్ట్ అవుతుంది మూవీ. నాకు తెలిసి రాస్ ఇంట్రడక్షన్ ఇంకా నీ పెడతాడు. డౌట్ ఏం చెప్పు రాస్. ఇప్పుడు ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు ఆ పొట్ట మీద వాడు చెవిటి ఏం చేస్తున్నాడు? కృష్ణుడు అంటే శ్రీకృష్ణుడు సర్చ్ చేస్తున్నాడు పొజిషన్ ఏంటి, బేబీ పొజిషన్ ఏంటని. అయితే బేబీ అది చచ్చిపోయింది నువ్వు అని రియలైజ్ ఇవన్నీ అయ్యాక చూడాలంటే నువ్వు మహాభారత్ చూడాలి. ఇది మహాభారత్. అలాంటి అశ్వత్థామ side వీడియోస్ story. పంపాలి. నువ్వు ఇందాక బుజ్జి అని చూడలే కదా, భైరవన్ బుజ్జి చూడలే కదా. దాంట్లో ఏంటంటే వాడు బౌంటీ హంటర్ అనమాట. వాడు ఎప్పుడు ఆ కాంప్లెక్స్ లోకి వెళ్దాం అనుకుంటా. ఆ కాంప్లెక్స్ కి వెళ్ళాలంటే 1 మిలియన్ యూనిట్స్ కావాలి. 1 మిలియన్ యూనిట్స్ కావాలంటే అంత సరిపోయే బౌంటీని పట్టుకోవాలి. అప్పుడు ఈమె ఎవరైతే ఉన్నారో దీపికా పడుకునే కడుపులో ఉన్న బిడ్డకి పట్టుకుంటే 1 మిలియన్ యూనిట్స్ అని చెప్పేసి వాళ్ళ కాంప్లెక్స్ నుంచి ఎవరైతే ఉన్నారో హెడ్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తాడు. ఎవరు దీపికా పడుకుని పట్టుకొని వెళ్తాడు ప్రభాస్. మన ఏం వేరే కాంప్లెక్స్ వెళ్ళడానికి, అశ్వత్థాముడు ఈమెను కాపాడడానికి. ఇద్దరు ఎవరు విన్ అవుతారు, ఎవరు కల్కి అవుతారు అనేది దట్స్ ద స్టోరీ. బేసికల్లీ అంటే దీపికా పదుకొనే పొట్టలో ఉంది ఎవరు కల్కి కాకపోతే? తెలీదు. కల్కి అయినా ఉండొచ్చు, కాళీ అయినా ఉండొచ్చు. దేర్ ఆర్ 2. కల్కి అనేది హీరో, కాళీ అనేది విలన్. ఎండ్ ఆఫ్ ద కలియుగ దాంట్లో కల్కి అయినాడు. ప్రాజెక్ట్ కి అంటే కల్కి అయినా అవ్వచ్చు, కాళీ అయినా అవ్వచ్చు. చాలా థీరీస్ ఉన్నాయి, మనకు తెలియదు ఎగ్జాక్ట్లీ ఏమవుతుందో. వాచ్ ఇట్ Should ఆన్ watch. బిగ్ స్క్రీన్ రాస్, Big నాట్ ఆన్ screen మూవీ on రూల్స్. 27th June. సో బేసికల్లీ వీడు బౌంటీ అంటారు కదా, వీడి సెల్ఫిష్నెస్ గురించి ఆలోచిస్తాడు ఇనిషియల్ లాగా. ఆ ప్రాసెస్ లో ఆమెను చంపడానికి వెళ్తాడు, అదే తీసుకురావడానికి. లాస్ట్ లో రియలైజ్ అవుతాడు, నేను చేస్తున్న తప్పు, నాకు బిగ్గర్ అశ్వత్థామ వచ్చి బ్యాక్గ్రౌండ్ చెప్తాడేమో, ఇట్లా అందరూ చచ్చిపోతున్నారు, ఇట్లా అందరూ ఉన్నారు, అది ఇది అంటే మనోడు యూ హ్యావ్ బిగ్గర్ దెన్ లైఫ్ పర్పస్ అని చెప్పి ప్రభాస్ పెట్టి దీపికా పదుకొని కాపాడుతారు ఆబ్వియస్. ఇప్పుడు అశ్వత్థామను వీడు మన హీరో కాకుండా హూ వాంట్స్ హర్ సన్, వాట్ ఇస్ కమల్ హాసన్ అంటే కమల్ హాసన్ రోల్ ఏంటి అదే ఇక్కడ? యాక్చువల్ ఇంకోటి ఏంటంటే తెలుసా, ఇలా పుడతాడని కమల్ హాసన్ రోల్ కమల్ హాసన్ రోల్ యాక్చువల్ గా కమల్ హాసన్ రోల్ ఖాళీనా, లేకపోతే వాళ్ళు సుప్రీం యాసిన్ అని వాళ్ళ హెడ్ ఉంటారు అనమాట. అతను అనేది కూడా క్లారిటీగా చెప్పాలి అతని పేరు. ఖాళీనా సుప్రీం యాసిన్ అని తెలియట్లా. కానీ వాళ్ళు ఏం చెప్తుంది, ఎవరైతే పెట్టబోయే బిడ్డ ఎవరైతే ఉంటారో ఆ బిడ్డకి పవర్ ఉండదని ఎవరు ఎక్స్ప్లెయిన్, వాళ్ళకు ప్రాపసీ ఎవరు చెప్తారన్నమాట. చెప్తే సో ఇప్పుడు వాళ్ళ trailer లో దాంట్లో ఇద్దరు villains ఉన్నారు. ఒకటి కమల్ హాసన్ గాడు, ఇంకోటి చైనీస్ వాడు ఎవడు ఇంగ్లీష్ వాడు. వాడి కింద పనిచేసేవాడే, కమల్ హాసన్ కింద పనిచేసేవాడు. పనిచేసేవాడు. కమల్ హాసన్ కింద పనిచేసేవాడు. కమల్ హాసన్ ఖాళీనా కాదని కూడా తెలియదు బేసికలీ. ఓకే, ఇప్పుడు కమల్ హాసన్ కి ఆ బిడ్డ ఎందుకు? వాడు బిడ్డతో కమల్ హాసన్ గాడు ఏం చేసుకుంటాడు? ఆ బిడ్డే మరో కల్కి, ప్రపంచం ఆ బిడ్డే కల్కి అని వస్తుంది. చెప్తారు. సో అంత ఆ బిడ్డే కల్కి మీకు అందరినీ కాపాడతాడని వాళ్ళు ప్రాఫెసీ చెప్తారు. అందుకని ఆ బిడ్డని చంపడానికి వెళ్తారు వీళ్ళు. అది అర్థమైందా? ఓకే, ఇదిరా వీడియో అంటే ఇది ఇలా చెప్పాలి. అంగారుడు పేరు తల్లి లక్ష్మీదేవి, లక్ష్మీదేవి తమ్ముడు బుధుడు, బుధుడు ఎవరు? చంద్రుడు. చంద్రుడు తాత ఎవరు? సముద్రుడు. సముద్రుడు అల్లుడు కృష్ణుడు. కృష్ణుడు భార్య కాళింది. కాళింది తండ్రి సూర్యుడు. సూర్యుడు కొడుకు యమధర్మరాజు. యమధర్మరాజు కొడుకు ధర్మరాజు. అర్థమైంది కదా? ధర్మరాజు తాత వ్యాసుడు. మరి వ్యాసుడు కోడలు ఎవరు? గాంధారి. గాంధారి కొడుకు ఎవరు? దుర్యోధనుడు. ఆ దుర్యోధనుడు నమ్మిన పంట ఎవరు? కర్ణుడు. కర్ణుడు చంపిన వాడు ఎవరు? అది కూడా అర్జునుడు. అర్జునుడు తండ్రి ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడు కొడుకు వాలి. వాలి తమ్ముడు ఎవరు? సుగ్రీవుడు. కాదు, మా మహాభారతం క్యారెక్టర్స్ ఇస్తే గేమ్ ఆఫ్ థ్రోన్స్ క్యారెక్టర్ కూడా సరిపోగా తీయచ్చుగా సినిమా ఎవరన్నా. ఈడు నాగే అదే చేస్తున్నాడు కదా వాడు, మరీ చెప్పాడు. ఇండియన్ సూపర్ స్టార్ జగన్ మావయ్య, జగన్ మామయ్య. కన్నప్ప అన్నాడు కదా, బాధతో అరుస్తున్నాడా? జగన్ మామయ్య. సేమ్ ఎమోషన్. వాడు బాధతో అరుస్తున్నాడు, ఆకలితో అరుస్తున్నాడు అని చెప్పి. నేను ఏదో స్టోరీ కోసం క్యాజువల్ గా అడిగారు ఆ దీపిక, నేను సీరియస్ గా తీసుకున్నా. ఆమె నిజంగా ప్రెగ్నెంట్ అయింది కదా.
సింబల్ చూస్తుంటే ప్రభాస్ సూట్ మిట్సుబిషి కంపెనీ వాళ్ళు తయారు చేశారని తెలుస్తుంది. అశ్వత్థామ ఫ్లాష్ బ్యాక్ లోనూ ఇంకా ఈ గెటప్ లోనూ బానే ఉంది. ఈ షార్ట్స్ లో చూస్తుంటే కళ్ళ కింద కాటుకుంది. అండ్ కాశీలో ఎవరికి నుదుటి మీద బొట్లు లేవు, డ్రెస్సింగ్ కూడా హిందూస్ లా లేదు. సో నాకు తెలిసి వీళ్ళందరూ ముస్లిమ్స్. సో అశ్వత్థామ కూడా ముస్లిం లా వేషం మారడానికి కాటుకు పెట్టుకున్నాడు అనిపిస్తుంది. శంబాలలో ఏమో టెంపుల్స్ ఇంకా మనుషులు కూడా హిందూస్ లా ఉన్నారు. సో శంబాలలో హిందూస్, కాశీలో ముస్లిమ్స్. ఈ కాశీని రూల్ చేస్తున్న కాంప్లెక్స్ లీడర్ యాస్కిన్ ముస్లిం నేమ్ లా ఉంది. సో హిందూస్ ముస్లిమ్స్ కలిసి విత్ ద హెల్ప్ ఆఫ్ అశ్వత్థామ మన యాస్కిన్ ని అంతం చేసే మహత్తరమైన కార్యక్రమమే ఈ కల్కి. యాక్చువల్ గా యాస్కిన్ వర్డ్ గూగుల్లో చూస్తే యాస్కిన్ జీ అనేది స్కిన్ ఇన్ఫెక్షన్స్, బర్న్స్, క్రాక్స్ ని క్యూర్ చేయడానికి వాడే ఆయింట్మెంట్. మన కమల్ హాసన్ ని చూస్తే స్కిన్ అంతా కాలిపోయి బొబ్బర్లు వచ్చి ప్యాచెస్ గా ఉంది. సో తన డిజీజ్ ని క్యూర్ చేసే ఆయింట్మెంట్ నే తన పేరుగా పెట్టాడు. వాహ్, నాగి ఈస్ జీనియస్.